తగ్గేదేలేదంటూ మేనరిజం ఇచ్చిన పుష్ప ఆ ఒక్క విషయంలో మాత్రం తెగ భయపడుతున్నాడు. పుష్ప 2 అన్ని చోట్ల ఇరగా ఆడేస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నా ఆ ఏరియాలో లాభాలు వస్తాయా అన్న డౌట్ లేకపోలేదు. పుష్ప 2ను డైలమాలో పడేసిన ఆ ఏరియా ఏంటో చూద్దామా? రాబోయే సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా పుష్ప 2. పుష్ప 1000 కోట్లు రాబట్టకపోయినా 2 ఏరియాల్లో తప్ప మంచి లాభాలు తీసుకొచ్చింది. దీంతో డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పుష్పకు పెద్దగా లాభాలు తీసుకురాని ఆంధ్ర, ఓవర్సీస్ ఏరియాలు భయపెడుతున్నాయి. పుష్ప రిలీజ్ టైంలో ఏపీలో టికెట్ రేట్లు బాగా తక్కువగా ఉండడం మైనస్ అయింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారం 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏపీలో పుష్పలా కాకుండా పుష్ప 2 భారీ లాభాలే తీసుకొస్తాయని అంచనా. పుష్పరాజ్ ఓవర్సీస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఫ్లాప్ మూటగట్టుకుంది. 2.5 మిలియన్స్ మాత్రమే రాబట్టిందే. పుష్ప పాన్ ఇండియాగా రెచ్చిపోయినా ఓవర్సీస్ లో తగ్గాల్సి వచ్చింది. తోటి స్టార్స్ ఓవర్సీస్ మార్కెట్ ను కొల్లగొట్టేస్తుంటే బన్నీ ఇంతవరకు 5 మిలియన్ మార్కును దాటలేకపోయాడు. హీరో కెరీర్ లో ఇంతవరకు అలవైకుంఠపురంలో $3.5 మిలియన్ హైయెస్ట్ గా నిలిచింది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. బాహుబలి 2 ఓవర్సీస్ లో 20 మిలియన్ మార్కు దాటింది. సినిమా వచ్చి 7 ఏళ్లైనా ఇంతవరకు ఒక్క ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. 1000 కోట్ల సినిమాలు చాలా వచ్చినా ఇప్పటికే ఓవర్సీస్ మనుగాడు బాహుబలి 2నే. కల్కికి ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మొదట్లో ఈ దూకుడు చూస్తే బాహుబలి 2 పేరు మీదున్న $20 మిలియన్ మార్కు దాటేస్తుంది అనిపించింది. అయితే 18 మిలియన్ మార్కుతో సరిపెట్టుకుని సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. దీంతో ఓవర్సీస్ లో మొదటి 2 స్థానాలు ప్రభాస్ సొంతమయ్యాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓవర్సీస్ లో సత్తా చాటగా బన్నీ మాత్రం వెనుకబడిపోయాడు. చెర్రీ, తారక్ కలిసి నటించిన RRR $15 మిలియన్ మార్క్ దాటినా అది కాస్త రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే సోలోగా వచ్చి దేవర్తో ఓవర్సీస్ లో సత్తా చాటాడు. సినిమా ఇక్కడ 6 మిలియన్ కలెక్ట్ చేసింది. ప్రభాస్ ఓవర్సీస్ లో అందరంత ఎత్తులో ఉండడంతో ఎవ్వరికీ పోటీ కాదు. దేవరతో ఎన్టీఆర్ 5 మిలియన్ మార్క్ దాటాడు. పుష్ప 2కున్న క్రేజ్ కు 5 మిలియన్స్ తీసుకొస్తే గొప్ప వసూలు కానే కావు. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ 10 మిలియన్ మార్క్ దాటి తగ్గేది లేదంటాడో లేదో చూడాలి. మరి దసరాకొచ్చిన సినిమాలన్నీ నిరాశపరిస్తే దీపావళి సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. 4 సినిమాలు బరిలోకి దిగితే 3 సినిమాలు లాభాల పాట పట్టాయి. కిరణ్ అబ్బవరం కాతో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ గా వచ్చాడు. డబ్బింగ్ మూవీస్ అమరన్, భగీరా రిలీజ్ అయితే పండగ తర్వాత వీక్ డేస్ లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎంతెంత కలెక్ట్ చేశాయో చూద్దాం. దీపావళి నాడు జనాలందరూ టపాసులు కాల్చే పనిలో బిజీగా ఉంటారు. జనాలు థియేటర్స్ కు వస్తారా అన్న డౌట్ తో 4 సినిమాలు రిలీజ్ చేశారు. ఇవేవి పట్టించుకోకుండా దీపావళి సినిమాలను లాభాల్లో ముంచారు తెలుగు ఆడియన్స్. దీపావళి సినిమాలన్నింటిలో లక్కీ భాస్కర్ తెలుగులో ఎక్కువగా 14 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కాను 10 కోట్లకు, అమరన్ ను 5 కోట్లకు అమ్మారు. అమరన్ కా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కాగా లక్కీ భాస్కర్ బుధవారంతో లాభాల్లోకి వచ్చింది. కిరణ్ అబ్బవరం ముందు నుంచి చెప్తున్నట్టే క్లైమాక్స్ తో మెప్పించాడు. పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామనుకుంటే థియేటర్స్ దొరక్క తమిళనాడులో లక్కీ రిలీజ్ అయినా కిరణ్ అబ్బవరం కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ టైం 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు. సినిమాను 10 కోట్లకు అమ్మితే 6 రోజుల్లో 25 కోట్ల గ్రాస్, 14 కోట్ల షేర్ వచ్చింది. దీపావళి సినిమాల్లో అమరన్ ముందుగా బ్రేక్ ఈవెన్ అయింది. తెలుగు రైట్స్ ను 5 కోట్లకు అమ్మితే ఇప్పటికే 12 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో అయితే ఏకంగా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ 66 కోట్లకు అమ్ముడైతే ఇప్పటికే 83 కోట్ల షేర్, 168 కోట్ల గ్రాస్ వచ్చింది. లాంగ్ రన్ లో 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కన్నడ నుంచి వచ్చిన బగీరా ఒక్కటే తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా నటించిన లక్కీ భాస్కర్ పండక్కి లక్కీ మూవీగా నిలిచింది. దుల్కర్ యాక్టింగ్, వెంకీ మేకింగ్, జీవి మ్యూజిక్ అన్ని కలిసి సినిమాను హిట్ చేశాయి. దుల్కర్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉన్నా అమరన్ తాకిని తట్టుకోలేకపోయాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 28 కోట్ల షేర్, 58 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఈ ఫ్రైడే క్రేజీ ప్రాజెక్ట్ ఒక్కటి లేకపోవడం దీపావళి సినిమాలకు కలిసి రానుంది. లాంగ్ రన్ లో కా 20 కోట్ల షేర్ దాటే ఛాన్స్ ఉంది. అమరన్ ఇప్పటికీ రోజుకు కోటికి తగ్గకపోవడంతో 20 కోట్ల క్లబ్ లో ఈజీగా జాయిన్ అయిపోతుంది. కా అమరన్ తో పాటు లక్కీ భాస్కర్ కూడా 20 కోట్ల దిశగా పయనిస్తోంది. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ 2 పార్టులుగా రిలీజ్ అవుతోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఇస్తూ 2 పార్టుల రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు. ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, రెండో పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. దంగల్ వంటి క్లాసిక్ మూవీ తీసిన నితేష్ తివారీ ఇతిహాసం రామాయణాన్ని కథగా ఎంచుకున్నాడు.
కొన్నేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేసింది. అయితే ఒకేసారి 2 పార్ట్లను షూట్ చేయడంతో మొదటి భాగం రిలీజ్ కావడం ఆలస్యమవుతోంది. 2.5 ఏళ్లు సెట్స్ పై ఉంటున్న ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి వస్తోంది. ఏడాది తిరగకుండా రెండో భాగాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఆదిపురుష్ తో బాలీవుడ్ పై పడ్డ మచ్చను నితేష్ రామాయణతో చెరిపేస్తాడన్న నమ్మకంతో ఆడియన్స్ ఉన్నారు. రాముడిగా కనిపించడం కోసం రణ్బీర్ తనని తాను మార్చుకున్నాడు. స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడని, డ్రింక్ చేయడం మానేశాడని అన్నాడు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ సీత పాత్రలో నటించడం అదృష్టమని, నటిగా కాకుండా భక్తురాలిగా సీతమ్మ రోల్ పోషిస్తున్నానని తెలిపింది. KGF 2 తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని టాక్సిస్ మూవీ చేస్తున్న యష్ రామాయణంలో రావణాసురుడిగా కనిపించనున్నాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. VFX కోసం ఆస్కార్ విన్నింగ్ టీం DNEG రామాయణ్ కు వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. గ్లామర్ కావాల్సినంతున్నా యాక్టింగ్ స్కిల్స్ కొద్దిగానే. అందాల ఆరబోతుకు తప్ప పర్ఫార్మెన్స్ కు ఇంతవరకు స్కోప్ రాలేదు. స్కిన్ షోతో నెట్టుకొచ్చిన హేక కష్టమే. హిట్ మూవీ పడకపోవడం శాపమైంది. చివరికి ఆఫర్స్ లేని సిచ్యువేషన్. ఇదంతా ఎవరి గురించి అనేగా వాజ్ ది స్టోరీ. కావ్య తాపర్కు హిట్టు లేకపోయినా ఆఫర్స్ వచ్చాయి. ఎల్లకాలం లక్ ఆమెతోనే ఉంటుందన్న రూలు లేదు. అదృష్టం పార్టీ మార్చేసింది. వచ్చిన ఛాన్సులను యూజ్ చేసుకోలేక ఫేడౌట్ అయిపోయింది. ఈగల్, డబుల్ స్మార్ట్, విశ్వం ఏ సినిమాలో నటించినా గ్లామర్ తో హీట్ ఎక్కించినా ఒక్కటే హిట్ కాలేదు. బిచ్చగాడు 2లో బీచ్ సాంగ్ కావ్యకు తెలుగులో వరుస ఆఫర్స్ ని తీసుకొచ్చింది. సందీప్ తో జతకట్టిన ఊరు పేరు భైరవకోన పర్వాలేదు అనిపించినా ఈ అమ్మడి రోల్ తక్కువే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈగల్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయ్యాయి. గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం గట్టెక్కిస్తుంది అనుకుంటే అది కూడా హ్యాండ్ ఇచ్చింది. కావ్య తాపర్ మూవీ ఏది రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, డైరెక్టర్ కాదు తోటి ఆర్టిస్టులు కూడా ఈ అమ్మడిని పొగడాల్సిందే. అంతలా వినయ్ విధేయ కావ్యగా ఉంటూ మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. 100% అవుట్పుట్ ఇస్తూ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ప్రమోషన్ చేస్తుంది. ఈ అమ్మడిలో క్వాలిటీస్ అన్ని బాగానే ఉన్నా అదృష్టమే వెక్కిరిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ప్రభాస్ మోకాల ఆపరేషన్ అయిందా? అందుకే నడవలేకపోతున్నాడా? స్టేజ్ మీద కూడా నెమ్మదిగా కుంటుతో కనిపించడం వెనుకున్న రీజన్ ఇదేనా? ప్రభాస్ కు ఏమైందంటూ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. మరి ఇంతగా నెప్పులు భరిస్తున్న డార్లింగ్ 5-6 సినిమాలు లైన్ లో పెట్టేసి ఒకేసారి 2 సినిమాల్లో ఎలా నటిస్తున్నాడు? కల్కి 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ప్రభాస్ బయటకు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టినా పెదవి విప్పలేదు. రేసుగురంలో శృతి హాసన్లా మనసులో ఆనందపడుతూ గడిపేస్తున్నాడంటూ ఫ్యాన్సే ట్రోల్ చేశారు. స్టార్స్ లో ఏ ఒక్కరూ ఇంతలా బిజీగా లేరు. ఇలా చేయడం ఎవరి వల్ల కావడం లేదు. రాజాసాబ్ పూర్తి కాకుండానే హను రాఘోపూడి మూవీ మొదలు పెట్టేశాడు. ఇది పూర్తయ్యేలోపు సందీప్ వంగ స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేస్తోంది. సినిమా వెనకాల సినిమా ఖాళీ లేకుండా కెమెరా ముందు ఎలా గడిపేస్తున్నాడు? మనిషా లేదంటే మిషనా? తోటి హీరోలు కూడా ప్రభాస్ నుంచి ఇన్స్పైర్ అయి స్పీడ్ పెంచారు. స్పిరిట్ తర్వాత కల్కి, సలార్ 2 లైన్లో ఉన్నాయి. డార్లింగ్ ఏమీ కుర్ర హీరో కాదు. 45 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా ఏడాదికి 2 సినిమాలు థియేటర్లోకి వచ్చేలా కష్టపడ్డం విశేషమే. మోకాలు నొప్పుల నుంచి ప్రభాస్ పూర్తిగా కోలుకోవడంతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడా? గతంలో వరుస ఆపరేషన్స్ తో డార్లింగ్ నడక కూడా మారిపోయింది. ఫైట్స్ సీన్స్ లో చాలా వరకు డూప్ను వాడారని టాక్ కూడా వచ్చింది. పరిగెత్తే సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు ప్రభాస్. చాలా ఈవెంట్స్ లో చెయ్యి పట్టుకుని నడిచాడు. ఇదంతా చూస్తే మున్ముందు నటించగలడా అన్న డౌట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరుస సినిమాలు చేసేస్తూ అంతా నయమైపోయిందని హింటిచ్చాడు ప్రభాస్. ఈ మధ్య కాలంలో ప్రభాస్ లుక్ పై వస్తున్న కామెంట్స్ అన్ని ఎన్ని కావు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లో డార్లింగ్ లుక్ కాంట్రవర్సీగా మారింది. ప్రభాస్ మరీ ఏజ్డ్ గా కనిపిస్తున్నాడని, ఫిజిక్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని ఫ్యాన్సే ఫీల్ అయ్యారు. ఈ విమర్శను కూడా తీసేసుకుని యంగ్ లుక్ లోకి వచ్చేశాడు. ఎలాగో మీరే చూడండి. మొత్తానికి ప్రభాస్ మారిపోయాడు. లోపాలను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ ఆది పురుష్ కాస్త ఉత్తమ పురుష్ అయిపోతున్నాడు. 2-3 ఏళ్లకు ఒక సినిమా నుంచి ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ మార్చేశాడు. ఏజ్డ్ లుక్ లో నుంచి బయటపడి స్మార్ట్ బాయ్ గా తయారయ్యాడు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. ఆ లోటును కూడా భర్తీ చేసేస్తే ఒకప్పటి ప్రభాస్ బయటకొచ్చినట్టే. ప్రభాస్ ఈ మధ్యకాలంలో యాక్షన్ ఇరగదీస్తున్నాడే కానీ స్టెప్పులు వేయడం లేదు. అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నాడే కానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. సినిమా 1000 కోట్లు తెచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. వీటన్నింటికీ రాజాసాబ్తో సమాధానం చెప్తున్నాడు. రాజాసాబ్ సాంగ్స్ పై తమనిచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కమర్షియల్ ఆల్బమ్ తో వస్తున్నాడని, డాన్స్ చేయడానికి అవకాశం ఉందన్నాడు తమన్.
ప్రభాస్ ను మంచి డాన్సర్ గా చూసి చాలా కాలమైంది. అసలు ఈ మధ్య కాలంలో మాస్ సాంగ్ చేయలేదు. ఈ లోటును రాజాసాబ్ తో తమన్ భర్తీ చేస్తున్నాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్ తో గుంటూరు కారంకి హైప్ తీసుకొచ్చిన తమన్ రాజాసాబ్ కోసం ఎలాంటి కమర్షియల్ ట్యూన్ ఇచ్చాడో చూడాలి. మరి బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా మట్కా నుంచి రామా టాకీస్ అనే ర్యాంప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను 14న రిలీజ్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న సినిమా భైరవం. నాంది ఫేమ్ విజయ్ కనకమెడల డైరెక్టర్. ఆల్రెడీ బెల్లంకొండ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా లేటెస్ట్ గా నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రోహిత్ వరదాగా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ నుంచి రెండో సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఐ హేట్ యూ మై డాడీ అంటూ సాగే ఈ పాటకు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ ఇచ్చాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథులు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రవితేజ ముల్లపూడి డైరెక్టర్. సినిమా నవంబర్ 22న రిలీజ్ అవుతోంది. రాజేష్ నవ్య జంటగా నటిస్తున్న సినిమా లగ్గం టైం. ఫస్ట్ లుక్ ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర రిలీజ్ చేశారు. ప్రజోస్ డైరెక్షన్ లో హిమబిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రెండింగ్ లో ఫస్ట్ లుక్ ను నిహారిక రిలీజ్ చేసి బెస్ట్ విశేష్ ని తెలియజేసింది. ట్యాగ్ లైన్ గా దొరుకునా ఇటువంటి ప్రేమ అని పెట్టారు మేకర్స్.